కుల్ఫీ ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఒక అర లీటర్ పాలు మనం ఇలాగా బాగా మరగబెట్టుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒక పెద్ద స్పూను పాలపిండి, ఇంకా అందులో ఒక అర స్పూను కొద్దిగా కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని తర్వాత కొద్దిగా పాలు వేసి కలపాలి. ఇది పాలు బాగా మరిగిన తర్వాత మనము ఈ కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ పౌడర్ ఉంది కదా, అది వేయాలి. అది వేసుకొని కలుపుకోవాలి బాగా. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వెనిల్లా ఎసెన్స్ వేయాలి. వెనిల్లా ఎసెన్స్ కొద్దిగా వేసుకోవాలి, హాఫ్ స్పూను. బాగా ఒక నిమిషం బాగా ఇలాగ కలుపుకోవాలి, అడుగు పడుతుంది లేకపోతే. అది బాగా కలుపుకున్న తర్వాత మనము ఒక హాఫ్ పంచదార వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ పంచదార వేసుకొని బాగా మళ్ళీ బాగా కలగబెట్టాలి. యాలకుల పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి, అంటే ఫ్లేవర్ కోసం, మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. అందుకని కొద్దిగా మనము సాల్ట్ వేసుకోవాలి లాస్ట్లో. అన్నీ వేసేసిన తర్వాత ఇది తీసేసి దించేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఐస్ బాక్సుల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత మనం ఐస్ బాక్సుల్లో వేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్స్ బాక్సుల్లో ఇందులో ఇలాగా మనం పిస్తా పప్పు ఉంటుంది కదా, పిస్తా పప్పు వేసుకోవాలి. అన్నిట్లోని కొద్ది కొద్దిగా అన్నిట్లో వేసుకొని ఇందులోని మనం ఇది తయారు చేసింది ఇది వేసుకొని ఫిలప్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంది కదా, ఇది ఈ బాక్సుల్లో వేసుకోవాలి. ఇలాగా అప్లై చేసుకుంటే మనకి మంచి కలర్ అనేది వస్తుంది అన్నమాట. ఈ ఫ్లేవర్ ఇలా పైన వేసుకున్నాం కదా, వెనిల్లా ఫ్లేవరు, ఇవి మనం ఇలా పెట్టేసుకోవడం. ఇలా పైన వేసుకొని యాపిల్కి పెట్టేసుకొని ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 3-4 అవర్స్ ఉంచాలి, అప్పుడు తీసి వేయాలి. ఐస్ క్రీమ్ కంప్లీట్గా చూడండి, చాలా బాగా వచ్చింది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నదన్నమాట ఇలా చేసుకుంటే. ఓకే, థ్యాంక్ యూ.